ఊహించుకోండి, ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలోకి కొన్ని బళ్ళు వస్తున్నాయి. వాటినిండా వందల కొద్దీ బియ్యం బస్తాలు. అవి చూసి ఊరు జనాలంతా, అరే, ఏంటిది, ఎవరింటికెన్ని బస్తాలు వెళ్తున్నాయి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ ప్రశ్నే మనల్ని ఒక గొప్ప కథలోకి తీసుకువెళ్లనుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, ఆ ఊరి జమీందారుగారు. ఆ బియ్యం బస్తాలన్నీ అన్నపూర్ణమ్మ అనే ఒక తల్లి ఇంటికే వెళ్తున్నాయని ఆయనే చెప్తున్నారు. ఆయన మాటల్లోనే చూడండి ఆమె పట్ల ఎంత గౌరవముందో. ఆమెను కేవలం ఒక మనిషిలా కాదు, దాదాపొక దేవతలా చూస్తున్నారు. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక యువకుడు ఇదే ప్రశ్న అడిగాడు. అసలు ఎవరిమే? ఊరంతా ఆమెను ఎందుకంతగా పూజిస్తున్నారు? ఆమె కథ ఏంటి? సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఉత్తమమైన మార్గమేంటి? ఆమె సహాయం పొందినవాళ్ల మాటల్లోనే వినడం. ఆమె దయవల్ల జీవితాల్లో వెలుగు చూసిన ఇద్దరి వ్యక్తుల అనుభవాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ కథలు వింటే ఆమె ఎందుకంత గొప్పవారో మనకే అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆమె కేవలం ఆకలి తీర్చలేదు. జమీందార్ ఆందోళనలో ఉన్నప్పుడు నిర్మలమైన మనసుతో చేసే ప్రయత్నం సఫలమవుతుంది అని చెప్పింది. అంటే శారీరక శక్తితో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇచ్చింది. ఆమె వివేకం అలాంటిది. ఇక ఈ రెండవ కథ ఆమెను ఒక దయగల మహిళా స్థాయి నుండి అద్భుతాలు చేసే ఒక దైవ స్వరూపంగా మార్చేస్తుంది. చూడండి, జ్వరంతో ఉన్న పసిపిల్లవాడు ఆమె దగ్గరికి రాగానే కోలుకున్నాడు. ఇది చూసిన ఆ తండ్రి ఆమెలో నిజమైన దేవతను చూశాడు. అందుకే గ్రామస్థులు ఆమె సేవలో ఏదో అద్భుత శక్తి ఉందనే నమ్ముతారు. ఆమె మంచితనం కేవలం కొందరికే పరిమితం కాలేదు. అది ఒక చిన్న రాయి నీళ్లల్లో వేస్తే అలలెలా వ్యాపిస్తాయో అలా ఊరంతా వ్యాపించింది. ఊరి ప్రజలందరినీ ప్రభావితం చేసింది. ఈ మార్పు ఎలా జరిగిందో మారువేషంలో ఉన్న ఒక రాజు స్వయంగా చూశారు. ఇప్పుడు కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. సాక్షాత్తూ ఆ రాజ్యపు రాజుగారు. తన ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ధర్మంగా బతుకుతున్నారా అని తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో తన రాజ్యంలో పర్యటనకు బయల్దేరారు. అలా వాళ్లు ఒక గ్రామానికి చేరుకోగానే రాజు ఒక మనస్సుని కదిలించే దృశ్యం చూశారు. ఆకలితో నీరసంగా ఉన్న ఒక ముసలాయనకి ఒక చిన్నారి తన చేతిలో ఉన్న భోజనాన్ని ఎంతో ప్రేమగా తినిపిస్తోంది. ఒక పసిపిల్లలో అంతటి కరుణ చూసి రాజుగారికి ఆశ్చర్యం వేసింది. రాజుగారు ఆ పాపను అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఆయనను మరింత ఆశ్చర్యపర్చింది. ఆకలితో ఉన్నవాళ్లకి సహాయం చేయడమంటే దేవుడికి సేవ చేయడమేనని తన తల్లిదండ్రులు నేర్పించారని చెప్పింది. అంటే దయ అనేది పుట్టుకతో రావడం కాదు, నేర్చుకునే ఒక గొప్ప విలువ అని మనకి అర్థమవుతుంది. రాజు ఆ పాప తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు అసలు విషయం తెలిసింది. ఆ ఊరిలో ఇంత మంచికి, ఇంత దయకీ కారణం ఒకే ఒక్క వ్యక్తి అని వాళ్లు చెప్పారు. ఆ స్ఫూర్తి ప్రదాత అన్నపూర్ణమ్మ. ఆమె చూపిన మార్గంలోనే ఆ ఊరంతా నడుస్తోంది. చూశారుగా అన్నపూర్ణమ్మ ప్రభావం ఎలాంటిదో. ఆమె వల్ల ఒక సమాజమే మారిపోయింది. కాని ఇప్పుడు అసలు ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఇంతకీ ఆమె ఇదంతా ఎందుకు చేస్తోంది? దీని వెనుక ఉన్న కారణమేంటి? మనం ఇప్పుడు చూస్తున్న అన్నపూర్ణమ్మ ఒకప్పుడు పార్వతమ్మ. ఆమెకు కూడా ప్రేమ, చిన్న చిన్న కలలతో నిండిన ఒక అందమైన కుటుంబముండేది. తన భర్త శివయ్య, కొడుకు రాముతో ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగేది. కాని ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. కేవలం 3 రోజుల్లో ఆమె ప్రపంచం తలకిందులైపోయింది. ఒకరోజు కలలు కంటున్న కుటుంబం ప్రకృతి ప్రకోపానికి, ఆ తర్వాత ఆకలికి బలైపోయింది. తన కళ్లముందే భర్త, బిడ్డ ఆకలితో ప్రాణాలు విడవడం కంటే పెద్ద నరకం ఏముంటుంది? తన సర్వస్వం కోల్పోయిన ఆ క్షణంలో పార్వతమ్మ ఏడుస్తూ కూర్చోలేదు. ఒక శపథం చేసింది. తన వ్యక్తిగత దుఃఖాన్ని అందరి ఆకలి తీర్చే సేవగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రోజే పార్వతమ్మ అన్నపూర్ణమ్మగా మారింది. తన బాధ నుండే ఇతరులకు సహాయం చెయ్యాలని గొప్ప సంకల్పం పుట్టింది. ఇప్పుడు కథ మళ్లీ వర్తమానంలోకి వద్దాం. అన్నపూర్ణమ్మ కథ మొత్తం విన్న రాజు ఆమెను కలిసి ఆమె సేవకు శాశ్వత గుర్తింపివ్వాలని నిర్ణయించుకున్నారు. రాజు ఆమెను కలిసినప్పుడు ఆమె కథ మొత్తం విని చలించిపోయారు. ఆమె కళ్లల్లోని బాధను, అదే సమయంలో ఆమె సంకల్పంలోని బలాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కథ ఒక రాజు హృదయాన్ని కూడా కదిలించగలిగింది.
సో మనం కథ మొదట్లో చూసాం కదా, వందల కొద్దీ బియ్యం బస్తాలు. వాటి వెనుకున్న అసలు కథ ఇదే. ఆమె కథకు కదిలిపోయిన రాజుగారు ఆమె సేవ నిరంతరం కొనసాగాలని ఆ బస్తాల్ని పంపించారు. అది ఆమె సేవకు లభించిన రాజగౌరవం. రాజుగారు ఇచ్చింది కేవలం ఒక్కనాటి బహుమతి కాదు. ఆయన ఆమె సేవను ఒక వ్యవస్థగా మార్చారు. వంట సామాగ్రి, సహాయకులు, ఏడాది పొడవునా ధాన్యం సరఫరా అయ్యేలా చూడాలని ఆజ్ఞాపించారు. ఇలా ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. అన్నపూర్ణమ్మ కథ మన ముందు ఒక లోతైన ప్రశ్ననుంచుతుంది. తన జీవితంలోని అత్యంత దారుణమైన విషాదాన్ని ఆమె సమాజానికి ఒక వరంగా మార్చింది. బాధను బలంగా, సేవగా మార్చుకునే ఈ అద్భుతమైన పరివర్తన గురించి ఆలోచిస్తూ, ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈ కథను ఇక్కడితో ముగిద్దాం.